ఈ రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో కూడా అలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు. అంత ఫుల్ ఫ్లెడ్జ్ ఎలివేషన్స్ అయితే పడలేదు. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజీఎం. ఆయన ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి వర్క్ అయితే చేశాడు. స్టార్టింగ్ మనకి ఆయన ఇంట్రడక్షన్ సీన్‌లో ఒక బీజీఎం కొడతారు. అది రిలీజ్ చేయలేదు కానీ అది ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. అదొకటి. సెకండ్ హాఫ్‌లో జానీ బిట్ ప్లస్ ఒక తమ్ముడు బిట్ ఒక సాంగ్ బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చెప్పుకుంటారు ఆ బిట్ సాంగ్. అది ఆ లెవెల్ అయితే వచ్చింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన స్టోరీయే తప్ప ఎక్కడ ఒక కొత్తగా ఇదైతే లేదు స్టోరీ విషయంలో అయితే. బట్ ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ట్రీట్మెంట్ అయినా కొంచెం కొత్తగా అనిపించింది. ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా ఒక ఫ్యామిలీ ఆడియన్ అని వచ్చేటప్పుడు ఓన్లీ చంపుకోవడం నరుకోవడం ఉన్నాయి కదా, ఇంకేం లేదు కదా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కావచ్చు. స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. అదే చెప్తున్నాను కదా, మీ మనం జనరల్గా కేజీఎఫ్ విక్రమ్ వాటితో కంపేర్ చేసుకుని ఎలివేషన్ గురించి మనకి ఇప్పుడు తెలుగులో వేరే ఇండస్ట్రీలో కంపేర్ చేసుకుంటారు. ఓజీలో ఇలాంటి ఎలివేషన్ పడ్డాయని చెప్పి ఓజీతో కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్తో పడ్డాయి. బట్ ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వరకు ఆ ఎలివేషన్ చాలా బాగా నచ్చచ్చు. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ ఒక ఫ్యామిలీ ఆడియన్ వచ్చేటప్పుడు చంపుకోవడాలు నరుకోవడం తప్ప ఇంకేం లేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కావచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వచ్చినా లేదంటే ఒక మూవీ బఫ్గా వచ్చి మాత్రం 100% మీ డబ్బులకి అయితే న్యాయం చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెయిన్గా కూడా చెప్పుకోవాల్సింది, మనం ఏదైతే పవన్ కళ్యాణ్ 2 years నుంచి మనం వెయిట్ చేస్తున్నామో వెయిట్ చేసిన దీనికి అయితే 100% న్యాయం అయితే చేశారు. మనం 2 years కాదు, నెక్స్ట్ ఇంకో 20 years చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడని చెప్పి. బట్ ఓవరాల్ ఇదేంటంటే స్టోరీ ఇంకొంచెం బాగుంటే ఇంకొంచెం గ్రిప్పింగ్ ఉన్నా లేదంటే సెకండ్ హాఫ్లో క్యాట్ అండ్ మౌస్ ఆ సీన్స్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు. ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరు. ఒక సాంగ్లో పెట్టుకున్నారు అంతే, ఏదో ఉండాలన్నట్టు పెట్టారు. బట్ టైం వేస్ట్ చేయలేదు. హీరోయిన్ అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు, త్వరగా క్లోజ్ చేస్తారు. దాని వరకు ఓకే. డే 1 అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ రికార్డు ఉండదు, అదైతే 100%. బట్ లాంగ్ రన్లో ఏంటంటే ఫ్యామిలీస్ మేబీ అంత ఏ రేటెడ్ ఇంకొకటి మొత్తం చంపుకొని వరకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times మార్జిన్స్ అయితే కొడతాడు. అదైతే 100% చెప్పుకోవచ్చు.